హలో అండి, గుడ్ మార్నింగ్. మీ కొరకు దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినం మీతో కొన్ని మాటలు, ఆ దేవాతి దేవుని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా కాలంగా, కొన్ని ఏళ్ళగా, కొన్ని నెలలుగా ఒక కార్యం మన జీవితంలో జరగట్లేదు. ఈ కార్యం ఇక నా జీవితంలో జరగదేమో అనే సందేహంలో ఉన్నారేమో. ఎంత ప్రయత్నించినా కానీ, ఎంతమంది మనుషుల్ని నేను మీట్ అవుతూ వచ్చినా కానీ, చాలామంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నా అవసరాలు చెప్పుకుంటూ ఈ కార్యం కోసం, పర్టికులర్గా ఒక కార్యం కోసం నేను అడుగుతూ ఎంతోమందిని ఆశ్రయిస్తూ వస్తున్నా కానీ ఆ కార్యం జరగట్లేదు. ఇక ఆ కార్యం జరగదు అని నిరాశ చెంది మీరు ఆశలు వదులుకొని ఆ కార్యం కోసం మీరు మర్చిపోయారేమో. కానీ ఈరోజు దేవుడు మీకు ఆ కార్యం కోసం, మీరు ఎదురు చూస్తున్న ఆ కార్యం కోసం, ఇక ఇది జరగదులే అని మీరు వదిలేసిన ఆ కార్యం కోసం దేవుడు మీతో ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇప్పటి వరకు చాలా మంది మీద మీరు ఆనుకున్నారు, చాలా మందిని ఆశ్రయించారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీ జీవితంలో జరగాల్సిన ఏ కార్యమైతే ఉందో ఆ కార్యాన్ని దేవునికి అప్పగించేసి, ఆ దేవాతి దేవుడు నీతో పలుకుతున్న మాట ఏంటంటే, నీ కార్యము నాకు అప్పగించేసి, నీవు నన్ను నమ్ముకో, నీ కార్యము నేను నెరవేరుస్తాను. బైబిల్లో అదే మాట సెలవిస్తుంది, నీవు ఆయనను నమ్ముకును, ఆయనే నీ కార్యము నెరవేర్చును. మనుషులు ఎవ్వరూ నీ కార్యాన్ని నెరవేర్చలేరు కూడా. కేవలం ఆ దేవాతి దేవుడే నీ కార్యాన్ని నెరవేర్చగలడు. అది కూడా ఎప్పుడు అంటే, ఒక చిన్న కండిషన్ ఇక్కడ ఉందండి. దాన్ని మంచిగా మనం గ్రహిస్తే ఈ 5వ వచనం మొదట్లో ఉంది, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. ప్రభువా, నేను ఈ మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నాను తండ్రి, మీరు ఏం చేస్తారు, మీరు ఏం చెప్తారు ప్రభువా, నేను ఈ పలానా మార్గంలో ఈ కార్యం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను ప్రభువా, కానీ నీ చిత్తమే జరుగునుగాక అని ఎప్పుడైతే నీ మార్గాన్ని, నీ తలంపుల్ని, సమస్తాన్ని ఆయన చేతుల్లోనే పెట్టి, ప్రభువా నా మార్గాలు కాదు నీ మార్గమే, ప్రభువా నా తలంపులు కాదు నీ తలంపులతోనే ఈ కార్యాన్ని నెరవేర్చు ప్రభువా అని ఆయన్ని గుడ్డిగా నమ్ముతావు, ఆయనే నీ కార్యము నెరవేర్చును. ఆయనకే మీ మార్గాలు అప్పగించండి, ఆయననే మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా త్వరలో మీ కార్యం ఆయన ద్వారానే నెరవేరబోతుంది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన నా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి యేసయ్యా, నీ కొరకు దేవుని మాట అనే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డల్ని మీరే దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్యా. అదేవిధంగా తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, ఎప్పుడైతే మా మార్గాలు ప్రభా నీకు అప్పగిస్తామో తండ్రి, మేము గుడ్డిగా నిన్ను నమ్ముకుంటామో తండ్రి, మా కార్యం మీరే నెరవేరుస్తారు తండ్రి యేసయ్యా. ఆ గొప్ప భాగ్యం ప్రభా యేసయ్యా మాకిచ్చావు తండ్రి. అవును ప్రభా, ఈ నిన్ను నమ్ముకునే ప్లేస్లో తండ్రి యేసయ్యా మనుషులపై ఆధారపడుతూ, పరిస్థితులపై ఆధారపడుతూ, మా మార్గాలని ప్రభా మనుషుల వైపు మా కళ్ళెత్తి చూసుకుంటూ తండ్రి, ఇంతకాలం మేము మా జీవితంలో జరగాల్సిన అద్భుత కార్యాన్ని కోల్పోయామో తండ్రి యేసయ్యా. ఈ క్షణం నీపైనే ఆనుకుంటున్నాం తండ్రి యేసయ్యా, నీవైపే చూస్తున్నాం తండ్రి, మా మార్గాలను నీకే అప్పగిస్తున్నాం తండ్రి. నమ్మే మనసును మాకు అనుగ్రహించి ప్రభా మా కార్యాలన్నింటినీ నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు అంతటిలో మీకు, మీ కుటుంబానికి, మీ సమస్తానికి క్షేమము, నెమ్మది ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.